మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది పంచాంగం. ఎప్పుడూ చేసుకున్న పుణ్యం ఇప్పుడు తిరిగి రాబోతుంది ఈ వీరికి. ఉగాది నుండి ఈ 4 రాసుల వారు నక్కతోక తొక్కినట్లుగా కుబేరులు కాబోతున్నారు. 600 ఏళ్ల పాటు పట్టబోతున్న రాజయోగం. వామ్మో, దిమ్మ తిరిగే ఫలితాలు రాబోతున్నాయి. ఉగాది పండుగ అంటేనే మన తెలుగువారికి ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం మరియు జీవితంలో రాబోయే మార్పులకు ఒక నాంది వంటిది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం జరుపుకునే ఈ ఉగాది పండుగ కేవలం ఒక క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, మన జీవితాల్లోని కష్టసుఖాల కలయికను షడ్రుచుల సమ్మేళనంగా భావించి స్వీకరించే అద్భుతమైన పర్వదినం. ప్రతి ఏటా ఉగాది రాగానే ప్రతి ఒక్కరి మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ కొత్త సంవత్సరంలో మా రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, మాకు అదృష్టం కలిసి వస్తుందా, ఆర్థికంగా ఎదుగుతామా లేదా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా మరియు ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈసారి రాబోతున్న ఈ పరాభవ నామ సంవత్సరంలో ఒక అద్భుతం జరగబోతోంది. మీరు గత జన్మలో లేదా ఎప్పుడూ చేసుకున్న పుణ్యం ఇప్పుడు పండి తిరిగి మీ దగ్గరకు రాబోతోంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు 600 ఏళ్ల తర్వాత ఒక అరుదైన మరియు అత్యంత శక్తివంతమైన రాజయోగం సిద్ధించబోతోంది. ఈ యోగం కారణంగా ముఖ్యంగా 4 రాసుల వారు నక్కుతూక తొక్కినట్లుగా అపారమైన ఐశ్వర్యాన్ని పొందబోతున్నారు. వీరిని సాక్షాత్తు ఆ కుబేరుడే ఆవహించి ధనవర్షం కురిపించబోతున్నాడని చెప్పవచ్చు. ఈ ఫలితాలు ఎంత దిమ్మ తిరిగేలా ఉంటాయంటే, వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారం కాబోతోంది. ఈ అదృష్ట సమయం కేవలం కొన్ని రోజులు మాత్రమే కాదు, సుదీర్ఘకాలం పాటు, సుమారు 600 ఏళ్ల పాటు వీరిని వెన్నంటి ఉంటుంది. మరి ఆ అదృష్ట రాసులు ఏమిటి? ఉగాది నుండి వారి జీవితాలు ఎలా మలుపు తిరగబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన విషయాలలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక విషయంలోకి వస్తే, ఈ పరభవనామ సంవత్సరంలో గ్రహాల గమనం మరియు నక్షత్రాల స్థితిగతులు ఒక 4 రాశుల వారికి రాజయోగ పట్టాభిషేకం చేయబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, అప్పుల బాధలు, మానసిక ఒత్తిడి అన్నీ కూడా ఈ ఉగాది నుండి మటుమాయం కాబోతున్నాయి. ఈ రాజయోగం వల్ల ధనలాభం కలగడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న పనులు ఇప్పుడు నెరవేరుతాయి. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడమే కాదు, ఏకంగా ఇంటి లోపలికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆర్థికంగా మీరు ఎన్నడూ చూడని ఎత్తులకు ఎదుగుతారు. వ్యాపారస్తులకు అంచనాలకు మించిన లాభాలు, ఉద్యోగస్తులకు పదోన్నతులు మరియు జీతాల పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. ఈ రాజయోగం అనేది మీ వంశంలోనే ఎవరూ చూడని విధంగా మీ తలరాతను మార్చేస్తుంది. ఇక ఆ అదృష్ట రాశుల వివరాల్లోకి వెళితే, మొదటి రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోంది. జ్యోతిష్య శాస్త్ర గణాంకాల ప్రకారం ఈ ఏడాది మీ రాశి ఫలాలను పరిశీలిస్తే, ఆదాయం 11 వంతులుగా ఉండగా వ్యయం కేవలం 5 వంతులు మాత్రమే ఉంది. అంటే మీరు సంపాదించే ప్రతి రూపాయికి రెట్టింపు లాభం చేకూరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అలాగే రాజపూజ్యం 2గా, అవమానం 6గా ఉన్నాయి. సామాజికంగా కొన్ని చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఆర్థికంగా మాత్రం మీరు అప్రతిహతమైన విజయాలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారి జాతక చక్రంలో గ్రహగతులు ఇప్పుడు అత్యంత అనుకూలమైన స్థితికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, మానసిక ఆందోళనలు ఈ ఉగాది నుంచి పటాపంచలు కాబోతున్నాయి. నిజం చెప్పాలంటే ఈ ఏడాది మీరు నక్కతోక తొక్కినంత అదృష్టాన్ని చవిచూడబోతున్నారు. మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రవేశిస్తుంది.
మీరు గతంలో చేసిన కొన్ని పుణ్యకార్యాలు, ధర్మబద్ధమైన పనుల వల్ల ఇప్పుడు మీకు కుబేర యోగం సిద్ధించబోతోంది. ఊహించని మార్గాల్లో ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కడూ ఆగిపోయిన పాత బాకీలు వసూలు కావడం, లేదా లాటరీ, షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా అనుకోని విధంగా ధనం మీ దరికి చేరుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు భూ సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ సమయం ఒక స్వర్ణ యుగమని చెప్పవచ్చు. మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుంది. అందుకే పట్టిందల్లా బంగారం కావడం అనే సామెత మీ విషయంలో అక్షరాల నిజం కాబోతోంది. భూమి కొనుగోలు లేదా అమ్మకాల ద్వారా అపారమైన లాభాలు మీ సొంతమవుతాయి. పెండింగ్లో ఉన్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దీనివల్ల మీ ఆర్థిక స్థాయి సమాజంలో అంచెలంచెలుగా ఎదుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వీసా సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన మీ విదేశీ ప్రయాణం ఇప్పుడు సుగమం అవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వేతన పెరుగుదల వంటి శుభవార్తలు వినబడతాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే, ఇంట్లో చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాది వేడుకలు ఘనంగా జరుగుతాయి. సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. మీ వ్యక్తిత్వంలో వచ్చే సానుకూల మార్పుల వల్ల మీ శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఇంతటి గొప్ప రాజయోగాన్ని, అదృష్టాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి మీరు కొన్ని చిన్నపాటి ఆధ్యాత్మిక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. శని ప్రభావం వల్ల కలిగే చిన్నపాటి ఆటంకాలను అధిగమించడానికి ప్రతి శనివారం హనుమంతుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి పనుల్లో వేగం పెరుగుతుంది. అలాగే మీకున్న సంపదలో కొంత భాగాన్ని పేదవారికి అన్నదానం చేయడం లేదా అన్నార్తులకు సహాయం చేయడం వల్ల మీ పుణ్యబలం పెరుగుతుంది. ఈ దాన ధర్మాలు మీ రాజయోగాన్ని మరింత బలపరిచి రాబోయే కాలంలో మీకు ఎటువంటి లోటు లేకుండా చూస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఈ ఏడాది మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం. ఇక ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులకి చెందుతాయి. కుంభరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఒక విశిష్టమైన మార్పును తీసుకురాబోతోంది. జ్యోతిష్య గణాంకాల ప్రకారం ఈ ఏడాది మీ రాశి ఫలాలను పరిశీలిస్తే ఆదాయం 2 వంతులుగా ఉండగా వ్యయం 8 వంతులుగా కనిపిస్తోంది. లెక్కల ప్రకారం ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించినప్పటికీ రాజపూజ్యం 4 మరియు అవమానం 2గా ఉండటం వల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన రాజసం ఉట్టిపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. శనిదేవుడి అనుగ్రహం ఈ రాశిపై పరిపూర్ణంగా ఉండటం వల్ల గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ క్రమంగా తొలగిపోయి మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. శని భగవానుడు కర్మ ఫల ప్రదాత కాబట్టి మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ ఏడాది ఖచ్చితంగా అందుతుంది. స్థిరాస్తి లాభాల విషయంలో ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉండబోతోంది. సొంత ఇల్లు కట్టుకోవాలనే కల నెరవేరడం లేదా పాత ఆస్తుల అమ్మకం ద్వారా ఊహించని లాభాలు రావడం వంటివి జరుగుతాయి. భూ సంబంధిత లావాదేవీల్లో మీకు తిరుగుండదు. అలాగే వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే దానికి ఇదే సరైన సమయం. కొత్త భాగస్వామ్యాలు లేదా నూతన పెట్టుబడులు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ లేదా టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న వారికి ఈ ఏడాది విదేశీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఆశించిన పదోన్నతులు, విదేశీ ప్రయాణాలు సాఫీగా సాగిపోతాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు గౌరవం లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే కాలం ఇది. ఈ ఏడాది మీరు తీసుకునే ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. భయం వదిలి ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది.
ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. కుటుంబ జీవితం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కేవలం భౌతికమైన విజయాలే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఈ ఏడాది ఎంతో ఎదుగుతారు. దైవ చింతన పెరగడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. లోతైన ఆధ్యాత్మిక చింతన మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. అయితే మీరు పొందుతున్న ఈ శుభ ఫలితాలు మరింత రెట్టింపు కావడానికి మరియు శని ప్రభావం వల్ల కలిగే చిన్నపాటి ఆటంకాలను అధిగమించడానికి శివారాధన చేయడం అత్యంత ఉత్తమం. పరమశివుడు శనిదేవుడికి గురువు కాబట్టి శివనామ స్మరణ మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి సోమవారం శివలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడం వల్ల మీ మానసిక ఆందోళనలు తొలగిపోయి పనుల్లో స్పష్టత వస్తుంది. శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శివుని అనుగ్రహంతో అవి పటాపంచలవుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశివారు పట్టుదలతో శ్రమిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్న ఈ సమయాన్ని వదులుకోకుండా ఆధ్యాత్మికంగా మరియు లౌకికంగా ముందుకు సాగండి. ఇక 3వ రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఒక నూతన ఉత్తేజాన్ని, అద్భుతమైన విజయాలను తీసుకురాబోతోంది. జ్యోతిష్య శాస్త్ర గణాంకాల ప్రకారం ఈ ఏడాది మీ రాశి ఫలాలను పరిశీలిస్తే ఆదాయం 11 వంతులుగా ఉండగా వ్యయం కేవలం 5 వంతులు మాత్రమే ఉంది. అంటే మీ ఆర్థిక స్థితిగతులు గతంతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉండబోతున్నాయి. ధన ప్రవాహం పెరగడమే కాకుండా అనవసరపు ఖర్చులు తగ్గి పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. అలాగే రాజపూజ్యం 2గా, అవమానం 4గా ఉన్నాయి. సామాజికంగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరమైనప్పటికీ ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మాత్రం మీకు ఎదురుండదు. మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వానికి చెందినవారు కావడం వల్ల మీలో పట్టుదల, కార్యదక్షత చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో ఆవేదన చెంది ఉండవచ్చు. కానీ ఈ పరాభవనామ సంవత్సరం నుండి మీ జాతకంలో గ్రహగతులు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా మీ రాశిపై గురుగ్రహం మరియు శని గ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండటం వల్ల అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. గురుబలం వల్ల మీ తెలివితేటలు రాణిస్తాయి. శని అనుగ్రహం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న మనస్పర్ధలు, చిన్నపాటి కలహాలు అన్నీ తొలగిపోయి దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. చాలా కాలంగా మీరు కలలుగంటున్న సొంత ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక ఈ ఏడాది నెరవేరబోతోంది. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో మీకు లాభం చేకూరుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఒక స్వర్ణయుగమని చెప్పవచ్చు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. ముఖ్యంగా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన కూడా ఈ ఏడాది మీకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. మీ నిర్ణయాధికారం అద్భుతంగా ఉంటుంది. శత్రువుల నుండి ఎదురయ్యే ఆటంకాలను మీరు సమర్థవంతంగా ఎదుర్కొని వారిపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా ఇతర న్యాయపరమైన చిక్కుల నుండి మీరు ఈ ఏడాది బయటపడతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వారు ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు, వేతన పెంపు వంటి శుభవార్తలు వినబడతాయి. నిరుద్యోగులకు మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాట చెల్లుబాటు అవుతుంది.
ఇంతటి గొప్ప రాజయోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మరియు మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం మంచిది. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం లేదా స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మీ శక్తి కొలది పేదలకు ఎర్రటి వస్త్రాలను లేదా ఎర్రటి ధాన్యాలను దానం చేయడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ పుణ్యకార్యాలు మీలోని సానుకూల శక్తిని పెంచి ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు సాధించాలనుకున్న లక్ష్యాలను సులభతరం చేస్తాయి. మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ ఏడాది మీ జీవితంలో ఒక మరుపురాని విజయవంతమైన సంవత్సరంగా నిలిచిపోతుంది. ఇక ఆఖరి రాశి సింహరాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం సింహరాశి జాతకులకి చెందుతాయి. సింహరాశి వారికి ఈ శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది ఒక అద్భుతమైన మలుపుగా నిలవబోతోంది. జ్యోతిష శాస్త్ర గణాంకాల ప్రకారం ఈ ఏడాది మీ రాశి ఫలాలను పరిశీలిస్తే ఆదాయం 5 వంతులుగా ఉండగా వ్యయం కూడా 5 వంతులుగానే ఉంది. అంటే మీ సంపాదన మరియు ఖర్చులు సమానంగా ఉండి ఆర్థికంగా ఒక విధమైన సమతుల్యత నెలకొంటుంది. అలాగే రాజపూజ్యం 7గా అవమానం 7గా ఉన్నాయి. దీని అర్థం మీకు సమాజంలో ఎంతటి గౌరవ మర్యాదలు లభిస్తాయో అదే స్థాయిలో కొన్ని చిన్నపాటి విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సింహరాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలు కలిగిన వారు కావడం వల్ల అటువంటి విమర్శలను ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. ఈ ఉగాది నుండి మీ జాతకంలో మీ రాశి అధిపతి అయిన సూర్యభగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండబోతోంది. మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న రాజయోగం ఇప్పుడు మీకు సొంతం కాబోయే సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా రాజకీయం లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఈ ఏడాది అత్యున్నత పదవులు వరించే అవకాశం పుష్కలంగా ఉంది. పదోన్నతుల కోసం వేచి చూస్తున్న ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభించి వారు కోరుకున్న స్థానాలకు చేరుకుంటారు. మీ మాటకి సమాజంలో ఎంతో విలువ పెరుగుతుంది. మీరు చెప్పే సూచనలను ఇతరులు గౌరవంగా స్వీకరిస్తారు. ధన ప్రవాహం అనేది కేవలం ఒకే మార్గం నుండి కాకుండా నలుమూలల నుండి వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా మీరు చాలా బలోపేతం అవుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పాత అప్పులు, రుణబాధల నుండి ఈ ఏడాది విముక్తి లభిస్తుంది. ఆర్థికంగా స్వేచ్ఛను పొందడం వల్ల మీ మనసు ఎంతో తేలిక పడుతుంది. పారిశ్రామికవేత్తలకు మరియు సొంత వ్యాపారాలు చేసేవారికి ఇది ఒక అద్భుతమైన సమయం. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి గ్రహగతులు మీకు సహకరిస్తాయి. కుటుంబ పరంగా కూడా ఈ సంవత్సరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానపరమైన శుభవార్తలు వింటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో లేదా వారి వృత్తిపరమైన జీవితంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వారి ఎదుగుదల మీకు ఎంతో గర్వకారణంగా మారుతుంది. మీరు ప్రారంభించే కొత్త ప్రాజెక్టులు, పనులు ఏవైనా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత రావడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉండదు. సమాజ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. శత్రువుల ఎత్తుగడలను మీరు చిత్తు చేసి విజయకేతనం ఎగురవేస్తారు. ఆరోగ్యరీత్యా కూడా మీరు ఎంతో దృఢంగా ఉంటారు. సింహరాశి వారు ఈ రాజయోగాన్ని మరింత బలపరుచుకోవడానికి మరియు ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక నియమాలు పాటించడం చాలా అవసరం. సూర్యగ్రహ ప్రభావం మీపై ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మరియు ఆదిత్య హృదయం పఠించడం అత్యంత శ్రేయస్కరం. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తుంది మరియు శారీరక శక్తిని పెంచుతుంది. అలాగే ప్రతి ఆదివారం రోజున ఎర్రటి ఆవుకు గోధుమలను తినిపించడం లేదా పేదవారికి గోధుమలను దానం చేయడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ దాన ధర్మాలు మీ పుణ్యబలాన్ని పెంచి అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి దోహదపడతాయి.
సింహరాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో తమ ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ముందడుగు వేస్తే విజయ శిఖరాలను అధిరోహించడం ఖాయం. వృశ్చిక రాశి, కుంభరాశి, మేషరాశి, సింహరాశి ఈ 4 రాశుల వారికి ఈ ఉగాది నుండి సుమారు 600 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ రాజయోగం వల్ల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే అదృష్టం ఉంది కదా అని సోమరితనాన్ని దరిచేరనీయకూడదు. కష్టపడే తత్వానికి ఈ రాజయోగం తోడైతే మీరు కుబేరులు కావడం ఎవ్వరూ ఆపలేరు. ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి దాన ధర్మాలు చేయడం, పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ఇచ్చే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి సుఖశాంతులను చేకూర్చాలని, ముఖ్యంగా ఈ 4 రాశుల వారు తమ జీవితంలో ఒక గొప్ప మార్పును చూసి ఆనందంగా ఉండాలని కోరుకుందాం. గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ ఇలాంటి అరుదైన యోగాలు వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడం మన బాధ్యత. అందుకే ఈ ఉగాది నుండి మీ జీవితం మారబోతోంది అన్న పాజిటివ్ ఆలోచనతో ముందడుగు వేయండి. గ్రహాల అనుగ్రహం, దైవ బలం తోడైతే సాధించలేనిది ఏదీ లేదు. మీ రాశి ఏది అనేది పక్కన పెడితే నమ్మకంతో చేసే ఏ పనైనా విజయానికి దగ్గర చేస్తుంది. చెప్పిన పరిహారాలు పాటిస్తూ భక్తితో ముందుకు సాగితే మీ ఇంట ధన కనక వస్తు వాహనాలు ఎల్లప్పుడూ నిండి ఉంటాయి. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుతమైన సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.